దర్శకులతో శివమెత్తుతూ ఉన్నారు సీనియర్ హీరోలు. తమ ఏజ్ మర్చిపోయి మరి ఇష్టంగా కష్టపడుతున్నారంతా. అసలు వీళ్ళు మనం ఇన్నాళ్ళు చూసిన హీరోలేనా అనే అనుమానాలు వచ్చేంతగా మారిపోతున్నారు. మరి సింక్ అయిన డైరెక్టర్స్ ఎవరు, శివాలెత్తుతున్న సీనియర్లు ఎవరు, అసలేంటి కదా మీరే చూడండి. చూస్తున్నారుగా చిరంజీవి ఎనర్జీ. 70 ఏళ్ల వయసులోనూ నేను ఆడతానబ్బాయి అంటూ అనిల్తో చెప్పి మరీ ఈ పాటకు చిందేశారు చిరు. మెగాస్టార్ను ఇలా చూసి ఎన్నాళ్లయిందో. తను కొన్నేళ్లుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ అంతా అనిల్ సినిమా సెట్స్లో వెతుక్కున్నారు మెగాస్టార్. అలాగే బాలయ్య కూడా అంతే. అఖండ 2 ఫలితంతో పనిలేకుండా ఈయన ప్రాణం పెట్టారు. బాలయ్యకు దర్శకుడు నచ్చితే చాలు, ఏం చేయమన్నా చేస్తారు. కథ కోసం కాదు, ఆ దర్శకుల కోసం ప్రాణం పెట్టేస్తారు. మొన్న అఖండ 2లో శక్తి వంచన లేకుండా నటించారు నటసింహం. నెక్స్ట్ గోపీచంద్ మలినేని కోసం మరింత కొత్తగా మారబోతున్నారు. ఈ చిత్రంలో ఫుల్ కమర్షియల్ అవతారంలోకి మేకోవర్ అవుతున్నారు ఈయన. ఇక రాజమౌళి కోసం మహేష్ బాగా చెమటోడుస్తున్నారు. నమ్మినా నమ్మకపోయినా రాజమౌళి తన కెరీర్లో పనిచేస్తున్న ఓల్డెస్ట్ హీరో మహేష్ బాబు. ఫస్ట్ టైం 50 ఏళ్ల హీరోతో పనిచేస్తున్నారు ఈయన. కానీ మహేష్ ఎనర్జీ చూస్తుంటే 50 కాదు 25 ఏళ్ల కుర్రాడిలా ఉన్నారు. జక్కన్న కోసం ఫుల్ పొటెన్షియల్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ ఎనర్జీ చూస్తుంటే వామ్మో అనాల్సిందే. వెంకీ సైతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తే కుర్రాడైపోతారు. మంచి జోష్ మీదున్న వెంకటేష్ త్రివిక్రమ్తో అల్లరి చేసేందుకు సిద్ధమైపోయారు. ఫ్యామిలీ జోనర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వీళ్ళిద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇక డాన్స్ చేయడమే మర్చిపోయిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కోసం పుష్కరం తర్వాత కాలు కదిపి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నదే, సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి, కానీ వాటికి సరిపోయే స్క్రీన్స్ అయితే లేవు. దానికి తోడు దాదాపు అన్ని సినిమాలకు డీసెంట్ టాక్ రావడం, అన్ని ఫ్యామిలీ కంటెంట్తోనే రావటం ఈసారి సిచ్యువేషన్ను మరింత సంక్లిష్టంగా మార్చేస్తోంది. మరి ఈ స్క్రీన్ కౌంట్తో ఇబ్బందులు పడుతున్న హీరోలు ఎవరు? పండగకొచ్చిన 5 సినిమాలకి థియేటర్స్ సరిపోతాయా అనే టాక్ ముందు నుంచి నడుస్తుంది. పైగా జననాయకుడు, పరాశక్తి లాంటి డబ్బింగ్ సినిమాలు రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదేమో. మన సినిమాలకే ఇప్పుడు స్క్రీన్స్ సరిపోక పిచ్చెక్కిపోతుంది ఎగ్జిబిటర్లకు. రాజాసాబ్ సినిమా అందరికంటే ముందొచ్చింది కాబట్టి మొదటి 3 రోజులు దానికి స్క్రీన్స్ బాగానే ఉన్నాయి. 4వ రోజు నుంచి చిరంజీవి సినిమాతో పోటీ తప్పలేదు. మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు టాక్ అద్దిరిపోవడం, ఫ్యామిలీ సినిమా కావడంతో కుటుంబాలు క్యూ కడుతున్నాయి. ఏపీలో అయితే స్క్రీన్స్ సరిపోవట్లేదనే టాక్ వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి వచ్చిన ప్యూర్ ఫ్యామిలీ సినిమా కావడంతో అస్సలు తగ్గేదేలే అన్నట్లు రెచ్చిపోతున్నారు మెగాస్టార్. పైగా అనిల్ బ్రాండ్ దీనికి హెల్ప్ అయింది. ఏపీలో మిడ్ నైట్ షోలు కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 2 పెద్ద సినిమాలతో పాటు మరో 3 సినిమాలకి స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవితో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా వచ్చారు పండక్కి. పైగా ప్రతి సినిమా వెనుక బ్యాకప్ కూడా మామూలుగా లేదు. అందుకే ఎవరికి వాళ్ళు తమ బ్యాక్గ్రౌండ్ వాడి స్క్రీన్స్ బాగానే తెచ్చుకున్నారు. కానీ ఎంత అడ్జస్ట్ చేసినా ఈ థియేటర్స్ ఇష్యూతో కలెక్షన్లపై కూడా ప్రభావం తప్పట్లేదు. రవితేజ చాలా రోజుల తర్వాత చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని SLV సినిమాస్ నిర్మించారు. చిరు, ప్రభాస్ తర్వాత రావడంతో మొదటి రోజుతో పోలిస్తే 2వ రోజు నుంచి రవితేజ సినిమాకి థియేటర్స్ సగానికి పైగా తగ్గి రాజుగారి ఖాతాలోకి వెళ్లిపోయాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మించింది సితారా ఎంటర్టైన్మెంట్స్. 2 రాష్ట్రాల్లో స్క్రీన్స్ కాస్త టైట్ గానే ఉన్నాయి ఈ సినిమాకు. కేవలం తన పవర్ తోనే థియేటర్స్ ని క్రౌడ్ ఫుల్ చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి. ఇక పండక్కి అందరికంటే చివరిగా వచ్చారు శర్వానంద్. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి తర్వాత శర్వా నుంచి వచ్చిన పండుగ సినిమా నారి నారి నడుమ మురారి. ఈ సినిమా జనవరి 14 సాయంత్రం విడుదలైంది. మిగిలిన 4 సినిమాలతో పోలిస్తే తక్కువ స్క్రీన్ కౌంట్ ఉన్నది ఈ సినిమాకే. కానీ టాక్ తో థియేటర్స్ సంఖ్య పెరుగుతోంది. మరో 2 రోజుల తర్వాత లాంగ్ రన్ ఉన్న వాటికే థియేటర్స్ ఆటోమేటిక్ గా వెళ్లే ఛాన్స్ ఉంది. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా, క్యారెక్టర్ ఎలా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటున్నారు తారక్. 10 ఏళ్లుగా ఇదే చేస్తున్నారు, ఇకపైనే ఇదే చేస్తా అంటున్నారు. దర్శకుడు ఎవరైనా కావచ్చు, కానీ అదొక్కటి తనకు వదిలేయమంటున్నారు. ఇంతకీ తారక్ అంతగా ఫాలో అవుతున్న మ్యాటర్ ఏంటి మీరే చూడండి. 10 ఏళ్లుగా మనం మారిపోయిన ఎన్టీఆర్నే చూస్తున్నాం. కథల్లో వైవిధ్యమే కాదు, లుక్ పరంగాను తనని తాను మార్చుకుంటూ వస్తున్నారు తారక్.
కావాలంటే చూడండి. నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిపుల్ R, దేవర, వార్ 2 ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ లుక్ తోనే కనిపించారు ఎన్టీఆర్. మేక్ ఓవర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు యంగ్ టైగర్. కథ కాస్త అటు ఇటుగా ఉన్న లుక్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కానంటున్నారు తారక్. కెరీర్ మొదట్లో లావుగా ఉండి రాకీ టైంలో లుక్ విషయంలో బాగా ట్రోల్ అయ్యారు తారక్. యమదొంగ నుంచి బరువు తగ్గి అప్పటి నుంచి ఫిట్నెస్ పై ఫోకస్ చేశారు. టెంపర్ తర్వాత అది పీక్స్ కు చేరింది. తాజాగా డ్రాగన్ కోసం మరింత కష్టపడుతున్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మరింతగా మేకోవర్ అవుతున్నారు. ఆ మధ్య మరీ బక్కగా మారి ముఖంలో కళ పోయిందని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. కానీ తాజాగా తారక్ లేటెస్ట్ లుక్స్ బయటకొచ్చాయి. మునుపట్ల మరోసారి ఖతర్నాక్ లుక్ లోకి వచ్చేశారు ఎన్టీఆర్. జూన్ 25, 2026న విడుదల కానుంది నీల్ సినిమా. మొత్తానికి మేకోవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు తారక్. 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఎల్లమ్మ గురించి అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. అందులో హీరో ఎవరో కూడా క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటు మత్తులు చెడిపోయేలా మ్యూజిక్తో మ్యాజిక్ చేసేశారు టీం. మరి ఎల్లమ్మ ముచ్చట్లేంటి? ఎప్పటి నుంచి షూటింగ్ మొదలు కానుంది? హీరోయిన్ ఎవరు? ఎల్లమ్మ కాన్సెప్ట్ ఏంటి అసలు? నటుడిగా 20 ఏళ్ల నుంచి ఉన్న బలగం అనే ఒకే ఒక్క సినిమాతో ఈయనలో ఇంత గొప్ప దర్శకుడున్నాడా అనేలా మాయ చేసిందా సినిమా. 100కి పైగా అవార్డుల్ని సొంతం చేసుకుని బలగం ఎన్నో రికార్డులు సృష్టించింది. అదొచ్చిన 2 ఏళ్ల తర్వాత రెండో సినిమాపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు వేణు. బలగం తర్వాత నెక్స్ట్ సినిమా కథ త్వరగానే సిద్ధం చేసుకున్నా అది మెటీరియలైజ్ అవ్వడానికి కాస్త టైం పట్టింది. కథపై 2 ఏళ్లుగా కూర్చొని మెరుగులు దిద్దుతూనే ఉన్నారు వేణు. ఇన్నాళ్లకు అందరి ఎదురుచూపులకు తెరదించుతూ ఎల్లమ్మ సినిమాపై ఆసక్తికరమైన కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు వేణు. ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈయనకు హీరోగా ఇదే మొదటి సినిమా. గతంలోనే DSPకి హీరోగా ఎన్నో ఆఫర్స్ వచ్చినా సెట్స్ వరకు రాలేదు. కానీ ఇప్పుడు ఎల్లమ్మ కోసం చాలా మేకోవర్ అయ్యారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతోందా అనే క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ నేపథ్యంలో రానుంది మూవీ. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.